సంధ్యా థియేటర్లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కేసుతో అల్లు అర్జున్కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ఆయన్ను అనవసరంగా అరెస్టు చేశారని తక్షణమే క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. విచారణకు అంగీకరించని జడ్జి అన్ని విషయాలపై విచారణ జరుపుతామన్నారు. అలాగే పోలీసుల తీరుపై కూడా విచారణ చేపడతామని న్యాయమూర్తి చెప్పినట్లు తెలుస్తుంది. అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైన విచారణ చేపడతామని న్యాయమూర్తి చెప్పినట్లు తెలుస్తోంది. ఉదయం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో నైట్ డ్రెస్ లో ఉన్న అల్లు అర్జున్ దుస్తులో మార్చుకొని వస్తానని చెప్పినట్టుగా పోలీసులు అనుమతించకపోవడంతో తాము వస్తామని చెప్పడంతో డ్రెస్ చేంజ్ చేసుకోకుండానే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసులు వ్యవహరించిన తీరును చాలా మంది తప్పుపడుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నేరస్తుడిని చూసినట్లు చూడటం బాధాకరమని అల్లు అర్జున్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందనే దానిపై ఆసక్తిగా మారింది. ఓవైపు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ను హాజరు పరచగా మరోవైపు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరం కేసు విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. అయితే కేసును క్వాష్ చేయాలని న్యాయవాదులు వాదించనున్నారు. క్వాష్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయం ప్రకారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే క్వాష్ పిటిషన్పై కోర్టు నిర్ణయం ఆధారంగా అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయాలా లేదా అనే నిర్ణయం తీసుకోనున్నారు. క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. పోలీసుల అరెస్టు విధానంపై కూడా విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.
రైట్. చెంచులగూడ జైలుకి అల్లు అర్జున్ తరలించే సమయంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. మరి దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్య ఎట్టకేలకు అల్లు అర్జున్ కి జైలు శిక్ష పడింది. జైలుకు తరలించారు. చెంచల్గూడ జైలుకు తరలించారు. 14 days రిమాండ్ విధించింది ఆ కోర్టు. దీంతో ఆయన విచారించనుంది. 14 days పాటు విచారించనున్నారు. మొత్తం ఎట్టకేలకు అనేక మలుపులు తిరిగింది. ఉదయం నుంచి వాళ్ళ అనూహ్యంగా రకరకాల మలుపులు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం అల్లు అర్జున్ కూడా తెలియదని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు కూడా వాదనలు చాలా సీరియస్ గా వినిపించారు. నాంపల్లి కోర్టులో బలంగా వినిపించారు. అయినప్పటికీ నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర ఉత్కంఠ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ తీసుకుపోయిన తర్వాత ఆయన తరపు అడ్వకేట్ కూడా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అనేక వాదనలు వినిపించినప్పటికీ రిమాండ్కు విధించింది నాంపల్లి కోర్టు. దీంతో అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలు తీసుకెళ్లారు. ఆ రోజు జరిగిన సంధ్య థియేటర్ లో జరిగినట్టుగా తొక్కిసలాటలో మహిళ చనిపోయింది. మరో బాలుడు చాలా సీరియస్ గా గాయపడ్డారు. చాలా తీవ్ర గాయాలు పాలయ్యారు. దీంతో ఈ కేసు విషయంలో ఇలాంటి సంఘటన అనేక వాదనలు వినిపించారు అడ్వకేట్లు కూడా. ఎందుకంటే గతంలో ఏపీలో పుష్కరాల సమయంలో చంద్రబాబు సమయంలో కూడా సుమారు 30 మందికి పైగా చనిపోయారు. అప్పుడు కూడా అదే సమయంలో ఆ కేసును కూడా ఉటంకించారు. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి ఇలాంటి తొక్కిసలాటలకు సంబంధించిన కేసుల్ని కూడా ఉదాహరణలు చెప్పి రకరకాల వాదనలు వినిపించారు. ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్లు కూడా వాదనలు వినిపించారు. పోలీసులు అల్లు అర్జున్ మీద పెట్టినట్టుగా కేసులు 105 సెక్షన్ కావచ్చు, 118 సెక్షన్ కావచ్చు, చాలా సీరియస్ గానే ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ కేసు, నాన్ బెయిలబుల్ సెక్షన్. భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఈ కేసు చాలా బలమైందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి అదే అంశాన్ని కనిపిస్తుంది, అదే వినిపిస్తుంది కూడా. ఎందుకంటే ఈ కేసు విషయంలో కోర్టు రిమాండ్ విధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కూడా ముందు నుంచి వినిపించింది. అందులో భాగంగానే క్యాష్ పిటిషన్ వేశారు. క్యాష్ పిటిషన్ విషయంలో కూడా హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. అక్కడ కూడా వాదనలు కొనసాగుతున్నాయి ఇప్పటికీ కూడా. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ కు అక్కడ కూడా హైకోర్టు అంటే క్యాష్ పిటిషన్ స్వీకరించి దాని మీద వాదన జరిగిన తర్వాత బెయిల్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందే నాంపల్లి కోర్టు సంచలనం తీర్పిచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో రిమాండ్ కు విధించిందని చెప్పుకోవచ్చు. దీంతో రిమాండ్ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ తీసుకెళ్లారు. ఇది జరుగుతుంది. మొత్తానికి అడ్వకేట్లు కూడా బయటకు వచ్చారు. అడ్వకేట్లు అది మొత్తానికి ఇది సౌజన్య ఇక్కడ ఉన్న పరిస్థితి. నాంపల్లి కోర్టు దగ్గర పరిస్థితి. ఎట్టకేలకు అల్లు అర్జున్ కి రిమాండ్ విధించింది. జైలు శిక్ష ఇప్పుడు జైలుకు తీసుకెళ్లారు. చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు. దీంతో ఒక విధంగా చెప్పాలంటే సంచలనమైన తీర్పు అని చెప్పుకోవచ్చు. ఒక మహిళ చనిపోయిన కేసు విషయంలో ఎవరైనా కానీ సామాన్యుల విషయంలోనైనా చట్టం ముందు అందరూ సమానులు అనడానికి ఈ కేసు మంచి ఉదాహరణ, పెద్ద ఉదాహరణ చెప్పుకునే విధంగా తీర్పు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కేసు విషయంలో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడిన పరిస్థితి. అందులో అభిమానులు ఒక రకంగా మాట్లాడారు, సామాన్యులు ఒక రకంగా, రకరకాల వివిధ ప్రముఖులు కూడా, సినీ ప్రముఖులు కూడా ఒక్కొక్కరు ఇంత కాడికి వస్తుందని అనుకోలేదు. వాస్తవంగా ఇవాళ ఉదయం వరకు కూడా చాలా నిర్మలమైన వ్యవస్థ ఉండే ఈ కేసు విషయంలో. ఉదయం వరకు కూడా ఎవరు ఊహించలేదు. అసలు అల్లు అర్జున్ కూడా ఇవాళ ఆయనని తీసుకెళ్తారన్న విషయం ఆయన కూడా తెలియదు. అసలు ఏ మాత్రం స్మెల్ రాకుండా, ఏ మాత్రం ఎవరికి తెలియకుండా డైరెక్ట్ పోలీసులు అరెస్ట్ చేసేసి మన అక్కడ ముందు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి. ఆ తర్వాత ఆయన వైద్య పరీక్షలు అయిపోయిన వెంటనే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నాంపల్లి కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత నాంపల్లి కోర్టు సంచలన తీర్పిచ్చిందని చెప్పుకోవచ్చు. సంచలనంగా రిమాండ్ కు విధించింది, అంటే జైలు శిక్ష విధించింది చెప్పుకోవచ్చు. దీని మీద విచారణ జరుగుతూ 14 రోజుల పాటు విచారణ కొనసాగుతుంది. మరి హైకోర్టు దీని మీద ఏముంటుందని ఉత్కంఠ. మరికొంత అభిమానులకు కూడా, అల్లు అర్జున్ కు సంబంధించిన అభిమానులకు కూడా హైకోర్టు నుంచి ఏమైనా ఉపశమనం కలుగుతుందా అన్న ఆలోచనతో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా. అయితే హైకోర్టు, ఎందుకంటే రేపు ఎల్లుండి సెలవులు ఉంటాయి కోర్టులకు, దాంతో ఆయన జైల్లోనే ఉండే అవకాశం ఉంటుందా? 99% జైల్లో ఉండేటువంటి అవకాశాలే ఉంటాయనేది అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా అనుకున్నాం మనం అందరం కూడా. ఎందుకంటే 14 రోజుల వరకు రిమాండ్ ఉంటుందని, 99% ఉంటుంది అనుకున్నాం. ఆ 1% హైకోర్టు జోక్యం బట్టి ఉంటుంది. హైకోర్టు రవిచంద్ర ఒక నిమిషం లైన్ లో ఉండండి. So is he only? Does it accepted his remand? Okay. Is he the only one taken into custody, or are there any else security guard and all? For our knowledge, Allu Arjun is only appear.
So he should only taken to the The sections that have been. 118/1, 105 and read with 3/5 of BNS. ఆర్గ్యుమెంట్స్ పీపీ గారు డిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగాయి. సో అక్కడ ఉన్నటువంటి అపోజిట్ కౌన్సిల్ కూడా గతంలో ఇన్సిడెంట్ జరిగాయనే దాని మీద వారు కొన్ని చూపెట్టడం జరిగింది. షారుఖ్ ఖాన్ గారిది ఇట్లా అయింది, అలాగే ఉత్తరప్రదేశ్ లో ఒక ఆశ్రమంలో ఇన్సిడెంట్ ఇట్లా అయింది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ బెయిలబుల్ కి యాక్సెప్ట్ అవుతాయని పీపీ గారు వాదించడం జరిగింది. రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఉండే. సో హీరో గారికి నాలెడ్జ్ ఉంది దీని మీద, ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్తే చాలా మంది వస్తారు అనే నాలెడ్జ్ ఉంది. అయినా సరే వాళ్ళు రోడ్ షో త్రూ వచ్చారు. ఏమంటారు, సినిమా వాచ్ చేయడానికి ప్రతి అతనికి రైట్ ఉంది, కానీ అతను రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఇన్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. రోడ్ షో తో రావడం వల్ల పబ్లిక్ గ్యాదర్ అయినారు, కెపాసిటీ మించి రావడం జరిగింది. ఈ రోజు కోర్టులోనే చూస్తున్నాం అతని వాల్యూ ఏంటి, ఇంతమంది వచ్చారని చెప్పారు కదా. సో ఇదే ఒక నిదర్శనం అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ ఉన్నదో. సో వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు కాబట్టి ఇన్సిడెంట్ అయింది, రిమాండ్ చేయాలని చెప్పేసి పీపీ వాదించారు. రోడ్ షో ఇన్ఫర్మేషన్ లేదు పోలీసులకు అని చెప్పడం జరిగింది. వీరు సినిమా చూడడానికి వస్తామని పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు. రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు, జులుస్తో వచ్చారని పీపీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న జడ్జి గారు వీరిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ఓకేనా. హైకోర్టు మాకు తెలియదు, ఇంకా రాలేదు. హైకోర్టు ఎలాంటి అయితే రాలేదు. ఓకే అటెండ్ చేస్తాను, ఇట్రమ్మంటే అటెండ్ చేస్తాం, సంతోషం అంటే event or in a Baba organized ashramam, like he had showed so many examples. But the PP argued that the hero had taken the permission to watch the film, but he didn't take the permission to had a road show. So he had a knowledge that if he come to the theatre in a public places, there will be a gathering of lakhs and thousands of people with his presence. So it is intentionally showed that a culpable homicide is applicable. So on that basis, he was remanded. Earlier there was an incident of Shah Rukh Khan that had taken place. That also was cited in Sunday. Yes, it was stated by the Allu Arjun advocate. So, but he didn't take the permission for the road show. The PP showed that he had awareness of coming outside. So that's why on the basis he remanded. So how many days of remand 14. until when? 14 days of remand. So as you can see, Abhishek. Okay. అక్కడే ఉన్నాము అల్లు అర్జున్ గారి పక్కనే. ఈరోజు ఒక సెన్సేషన్ చూడడం జరిగింది. అంటే చట్టంకి ఎవరు కూడా చుట్టాలు కాదనేది ఈరోజు నిరూపణ అయింది. అంటే కల్పెబుల్ హోమిసైడ్ లో ఎలాంటి బెయిలబుల్ లేదు. సో దాని ఉద్దేశంగా వీరిని రిమాండ్ ఎందుకు చేయొద్దనే ఆర్గ్యుమెంట్ జరిగింది. సో రిమాండ్ చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పారు. రిమాండ్ ఎందుకు చేయాలి అంటే హీరో గారికి నాలెడ్జ్ ఉంది. ఏమంటే వారు బయటికి వస్తే ఇలాంటి గ్యాదరింగ్ అయితే ఇంకోటి వారు పర్మిషన్ తీసుకున్నారు, కానీ రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు. దాని ద్వారానే ఈరోజు పబ్లిక్ అంతా గుమ్మగూడారు. మించి అంటే ఆ థియేటర్కి మించి ఇంతమంది రావడం జరిగింది. అక్కడ బౌన్సర్స్ కూడా తోయడం జరిగింది. ఇంకోటి కూడా ఏం చెప్పారు అంటే పీపీ గారు, బౌన్సర్స్ కూడా ఎందుకు పెట్టుకున్నారు, అతను సెక్యూరిటీ కోసం పెట్టుకున్నారు. అంటే సెక్యూరిటీ గురించి అతనికి అవగాహన ఉన్నది కాబట్టి బౌన్సర్స్ ని పెట్టుకున్నారు కదా. సో వాళ్ళకి తెలుసు ఇలాంటి జరుగుతాయని. సో ఆ విధంగా కల్పెబుల్ హోమిసైడ్ విషయంలో ఈరోజు ఎలాంటి రిమాండ్ ని మేము వ్యతిరేకించలేమని వారికి రిమాండ్ ఇవ్వడం జరిగింది, రిమాండ్ పంపించడం జరిగింది. అది ఇంకేం రాలేదు, అక్కడ వాదన రాలేదు. ఇది ఇక్కడికి రిమాండ్ ఎందుకు చేయదు అనే బెయిల్ గురించి కాదు. ఇక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో హీరో గారు, వారిని అక్యూజ్డ్ రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే మీదనే వాదన జరిగింది. బెయిల్ రాదు, రిమాండ్ వెళ్తున్నారు కదా. అంటే తర్వాత చూద్దాం ఏమైతుంది అనేది. 14 days తర్వాత ఇచ్చారు కదా. ఇప్పుడు సెకండ్ సాటర్డే ఉంది, సండే ఉంది. సో బెంచ్ మీదకి రావాలి. అర్జెంట్ మోషన్ మూవ్ చేసినా వాయిదా వేసింది. ఇక్కడ ఒకటే అండి, నాన్ బెయిలబుల్ కేసు కల్పెబుల్ హోమిసైడ్ లో కంపల్సరీ రిమాండ్ చేసేటువంటి గ్రౌండ్స్ అక్కడ కనిపిస్తున్నాయని జడ్జి గారు భావించే ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా రాలేదు కదా. హైకోర్టు ఆదేశాలు వస్తే మంచిదే కదా. అంటే ఇక్కడ ఒకటే గమనించాలి, చట్టం పరిధి దాటి ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా చట్టం వారిని శిక్షించగా ఉపేక్షించదు. దీనికి ఎవరు అతీతులు కాదు. సో దట్స్ వై వీఆర్ బిలీవింగ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. The PP had argued beautifully and we are the junior advocates. We are also so inspired by this culpable homicide case. అంటే 14 రోజులు బేసిక్ వేస్తారు, తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, బెయిల్ మూవ్ చేసుకోవచ్చు మండే తర్వాత. దాన్ని బట్టి హైకోర్టులో ఏమొస్తుంది అనేది దాన్ని బట్టి రేపు ఎల్లుండి అయితే రిమాండ్, రేపు ఎల్లుండి వెళ్ళని ఛాన్సెస్.
తినాల్సిందే కదా, ప్రాణం కన్నా గొప్పది ఏది కాదు. సో ప్రాణం పోయింది, సో అమ్మలేని లోటును ఎవరు తీసుకురాలేదు. సో దాన్ని కూడా హీరో గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, కానీ అమ్మని తీసుకురాలేం కదా. సో వీరు సినిమా ఫ్లాప్ అయితే ఇంకోటి తీసుకోవచ్చు, కానీ ఒక తల్లిని తీసుకురాలేదు. ఆ బాబు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు కదా. సో ఈ విధంగా అక్యూజ్డ్ ఇంకా ఎక్కడ కూడా హీరో గారు తప్పు చేశారని నిరూపణ కాలేదు. అక్యూజ్ నేను అక్కడే ఉన్నానండి, పక్కనే ఉన్నాను, నేను పక్కనే ఉన్నాను. హీరో గారు కూడా సొఫికేషన్ చేశారు. కేఏ పాల్ వచ్చి కొంచెం కామెడీ లాగా చేశారు. కోర్టుని గౌరవించాలి. కేఏ పాల్ గారు కూడా బెక్కిలి వేషాలు వేశారు. ఇట్ ఈస్ కోర్టుని మీరు గౌరవించాలి. కేఏ పాల్ గారు వచ్చి కొంచెం కామెడీ చేశారు. అక్కడ జడ్జి గారు సీరియస్ అయ్యారు. ఆర్గ్యుమెంట్స్ అనేది సుమారుగా ఒక గంటల తరబడి అయ్యింది. దేని గురించి అంటే అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడలేదు. కానీ పీపీ గారు చెప్పారా, బాబు వెంటిలేటర్ మీద ఉన్నారు, ఇతనికి నాలెడ్జ్ అనేది స్పష్టంగా ఉంది. ఎందుకంటే సిటీలో ఇంతకు ముందుకు దేశంలో ఇన్నమందికి 5 సభలు నిర్వహించారు. ఇలాంటి జరుగుతున్న నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ లేదనేది మాత్రం అవాస్తవం అని చెప్పడం జరిగింది. అది చెప్పలేదు. షారుఖ్ ఖాన్ గారిది ఒకటి చెప్పారు, ఇంకోటి ఒక బాబా గారి గురించి చెప్పారు. రీసెంట్లీ ఉత్తరప్రదేశ్లో అయింది కదా, అవి స్టేట్ చేశారు. సో ఆ పక్కనే ఉన్నాను కాబట్టి విన్నాము. ఇది కూడా ఒకటి కల్పబుల్ హోమిసైడ్ లో ఎవరు కూడా అతిథులు కాదనేది ఇక్కడ నిరూపైంది. బిఎన్ఎస్ ప్రకారం ఈరోజు ఫస్ట్ నాన్ బెయిలబుల్. ఎవరు? నిరంజన్ రెడ్డి గారు రాలే, అశోక్ రెడ్డి గారు అదే వాదించారు. నేను చెప్పాను కదా ఇప్పుడు అదే విషయం. అశోక్ రెడ్డి గారు చెప్పిందే, మేము పక్కనే ఉన్నాం, కూర్చొని ఉన్నాం. హీరో గారు కూడా కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడు వారే సోఫిస్టికేటెడ్ ఫీల్ అయ్యారంటే చనిపోయిన వెంటనే వాళ్ళు ఎంత సోఫిస్టికేటెడ్ ఫీల్ అయ్యారో మీరు అర్థం చేసుకోవాలా. అంటే హీరో గారే కోర్టులో ఒక 5 నిమిషాలు నిల్చోలేకపోయారు, ఈరోజు కూర్చుండిపోయారు. అంటే ఒక ప్రాణం కాళ్ళ కింద తొక్కితే ఏ విధంగా అయిందో మనం ఊహించుకోవాలి. ఆ ప్రాణాన్ని తీసుకురాలేదు. సో అక్యూజ్డ్ ఉన్నారు. మనం నిజంగా వారు తప్పు చేసిందని చెప్పలేము. బట్ కోర్ట్ అనేది ఈరోజు చట్టం ఎవరు చుట్టం కాదని చూపించింది. ఇది మాత్రం సంచలనం తీర్పే. ఎందుకంటే రిమాండ్ ఎందుకు చేయదు అన్నప్పుడు ఇక్కడ గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి. సో పీపీ గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చూపించారు. ఈ కోర్టులోనే ఇంత కిక్కరిచ్చిపోయారు. అల్లు అర్జున్ వస్తుందంటే నల్ల కోట్ వేసుకున్న వ్యక్తులు కూడా ఆతురతతో వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది అని. సో అంత ఇంపాక్ట్ ఉన్న వ్యక్తి ఈరోజు అక్కడ పోవడం వల్ల ఇన్సిడెంట్ అనేది గ్రౌండ్స్ క్యాచ్ చేసి ఈరోజు రిమాండ్ అనేది చేయడం జరిగింది. ఇది బెయిల్ గురించి కాదు, ఓన్లీ రిమాండ్ గురించి. ఓన్లీ ఫర్ రిమాండ్, నాట్ ఫర్ బెయిల్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాంత్ అడ్వకేట్. ఒక ఇంటర్వ్యూ అండి అయ్యా, పెట్టండి ఒక నిమిషం మాకు ఇంటర్వ్యూ. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. చంచలగూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు. A11 కి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అయితే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట వ్యవహారంలో ఆయన్ను అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ను అరెస్టుని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. చెంచులగూడ జైలుకు తరలించింది. ఇదే విషయంపై నాంపల్లి కోర్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్ అయితే సంచలన తీర్పు అని చెప్పుకోవచ్చు. మన నాంపల్లి కోర్టు ఇచ్చినట్టుగా తీర్పు సంచలన తీర్పు.
రిమాండ్ 14 రోజులు రిమాండ్కు విధిస్తూ సంచలన తీర్పిచ్చింది చెప్పుకోవచ్చు. మన దగ్గర ఆ లోపల వాదనలు వినిపించిన అడ్వకేట్లు ఉన్నారు, వారిని తెలుసుకుందాము. ఎందుకంటే ఇది ఒక విధంగా 14 రోజులు రిమాండ్ విధించడం కూడా. ఒక నిమిషం వెయిట్ చేయండి, లైవ్ ఉంది. మన దగ్గర శ్రీకాంత్ గారు అడ్వకేట్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాము ఇందులో. ఎందుకంటే గతంలో ఉన్నట్టుగా ఉత్తరప్రదేశ్ లో జరిగినట్టుగా సంఘటనలు, షారూఖ్ ఖాన్ సంఘటనలు ఇవన్నీ కూడా వాళ్ళు కోర్టు చేసుకుంటూ ఈ విధంగా వాదనలు వినిపించారు. మన దగ్గర ఉన్నట్టుగా అడ్వకేట్ వివరిస్తారు. తెలుగు చెప్పండి. అంటే ఈ కేసు తీర్పుని ఎట్లా చూడొచ్చు? సంచలనంగా తీర్పు చూడొచ్చు. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇది బిఎన్ఎస్ లో వచ్చినటువంటి మొదటి తీర్పు. కల్పబుల్ హోమిసైడ్ 118/1 బిఎన్ఎస్ చట్టం ప్రకారం, అలాగే 105 సెక్షన్ గురించి ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. ఇది రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఆర్గ్యుమెంట్, బెయిల్ ఎందుకు ఇవ్వద్దని కాదు. సో రిమాండ్ ఎందుకు చేయొద్దు అని అన్నారు అంటే, ఈరోజు హీరో గారికి నాలెడ్జ్ ఉన్నది, బయటికి వస్తే లక్షల మంది గుమ్మగూడతారు. ఇంకోటి పర్మిషన్ తీసుకున్నారు మైత్రి మూవీ మేకర్స్, కానీ రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. మీరు కారు నుంచి బయటకు వచ్చి చేతూపితే రోడ్డు మీద ఉన్న వారు లోపలికి రావడం జరిగింది. ప్రజలు అనుకున్న దానికన్నా ఎక్కువ రావడం జరిగింది. ఆ ఉద్దేశంలో హీరో గారు నాలెడ్జ్ నుంచి రోడ్ షో చేయడం, జులూస్ నుంచి రావడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కోర్టులోనే చూస్తున్నాం ఎంతమంది గుమ్మగుడారో. సో ఈ బౌన్సర్స్ పెట్టుకున్నా సరే, సెక్యూరిటీ రీజన్ బౌన్సర్స్ పెట్టుకున్నా, బౌన్సర్స్ కూడా తోసేయడం జరిగింది. అక్కడెక్కడ మానవీయ కోణం చూపెట్టలేదు. ఒక నిండు ప్రాణం పోయింది, చిన్న బాబు వెంటిలేటర్ మీద ఉన్నారని పీపీ ఆర్గ్యుమెంట్ చేశారు. ఇవన్నీ రిమాండ్ చేయడం జరిగింది. రిమాండ్ గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది, బెయిల్ గురించి కాదు. గతంలో షారూఖ్ ఖాన్ అది అల్లు అర్జున్ తరపు నుంచి అడ్వకేట్ చెప్పారు. షారూఖ్ ఖాన్ సభలో కూడా ఇలా చనిపోయింది, అప్పుడు ఎలాంటి రిమాండ్ చేయలేదు షారూఖ్ ఖాన్ గారిని. అలాగే ఒక బాబా గురించి ఉత్తరప్రదేశ్లో వారి గురించి చెప్పడం జరిగింది. ఈ అన్ని గ్రౌండ్స్లో కూడా మీరు అతను రిమాండ్ యాక్సెప్ట్ చేయొద్దని గంటల తరబడి ఆర్గ్యుమెంట్ అయింది. చాలా మేము కూడా నేర్చుకున్నాం. కానీ ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ అనేది తెలియదు ఎవరికి కూడా. అంటే నాట్ బెయిలబుల్, ఎంత తీవ్రత ఉంటుంది దీంట్లో అనేది. రేపు ఇట్లా ఎవరు చేసినా సరే, రాజకీయాలు నాయకులు చేసినా, వేరే హీరో నాయకులు చేసినా మాత్రం వాళ్ళు అప్రమత్తం ఉంటారు. దీని ద్వారా ఎవరు ప్రాణం పోదనే మాత్రం స్పష్టంగా అర్థమైంది. అంతే కదా, రేపు సెకండ్ సాటర్డే సండే కదా అండి. ఆల్రెడీ అర్జెంట్ మోషన్ వేసారు, వాయిదా వేసింది హైకోర్టు అని చెప్పింది. మాకు తెలియదు. వై? బికాస్ వీఆర్ అవర్స్ ఇన్ ద లోపట్లో ఉన్నాం. మేమే సోఫిస్టికేటెడ్ అయ్యాం. హీరో అల్లు అర్జున్ గారు కూడా సోఫిస్టికేట్ అయ్యారు. అంత క్రౌడ్ లో అమ్మాయి ఒక బిడ్డ తల్లి అయినప్పుడు, ఇద్దరు పిల్లల తల్లి ఎంత బాధ అనుభవించిందో ఇక్కడ అర్థమవుతుంది. సో హీరో గారు కూడా అది కన్సర్న్ లో ఉన్నది. సో ఇక్కడే జడ్జ్మెంట్ మనం ఏమైందో చూసుకోవచ్చు. కోర్టు ముందే నల్లకోట్లు వేసుకున్నాం, మీ ఇక్కడే ఇట్లా ఉందంటే పరిస్థితి కోర్టు సైడ్ ఏ విధంగా? పీపీ గారు అదే చెప్పారు. ఇప్పుడు హీరో గారు ఇక్కడికి వస్తేనే ఈ విధంగా ఉన్నప్పుడు, అక్కడ అన్ని ప్రికాషన్ తీసుకొని మీరు రోడ్ షో చేస్తే, ప్రికాషన్ తీసుకొని కూడా రోడ్ షో చేసినారు, అది పర్మిషన్ లేదు అంటే ఈరోజు ప్రాణం పోవడానికి కారణం అయ్యారు. అది కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పడం జరిగింది. అంటే అభిమానులు ఏమంటారు అంటే, ఏమంటారు, సంధ్య థియేటర్ యాజమాన్యం కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కదా, ఈయన మీద ఎందుకు అంటున్నారు అంటే, ఈయన వచ్చి సినిమా చూడొచ్చండి. ఈ హ్యాడ్ ఎవ్రీ రైట్. పోవచ్చు ఇన్ఫర్మేషన్. అలాగే వారు వచ్చిన వాళ్ళు చూడాలి. ఇంత ముందుకు చూడలేదా సినిమాలు? వారు అట్లా వచ్చి రోడ్ షో చేయలేదు కదా, బయటకు వచ్చి చెప్పలేదు కదా. సో ఆ విధంగా బయటికి వచ్చి వారు జులూస్ గా రావడం వల్ల ఇట్లా పబ్లిక్ అంతా గుమ్మగూడానికి అవకాశం వచ్చి ఇలా అయిందని చెప్పేసి పీపీ గారు వాదించడం జరిగింది. గతంలో కూడా ఇలా వచ్చారు, చాలా సార్లు వచ్చారు కదా. జులూస్ గా రాలేదు కదా, బ్యాండ్ జులూస్ తో చూపించుకుంటూ వచ్చారు. సినిమా చూడండి, ప్రీమియర్ షోకి వస్తారు, మంకీ క్యాప్ వేసుకోనో లేదా వచ్చి చూసిపోతారు. ఇప్పుడు విజయ్ సేతుపతి వచ్చి చూసిపోయింది అని మనం విన్నాం. ఆయన వచ్చి చెప్పేదాకా తెలియదు, విజయ్ సేతుపతి వచ్చి చూసిపోయింది అని. చనిపోయిన మహిళ విషయంలో కోర్టు ఏమన్నా అభిప్రాయపడ్డా అంటే? లేదు, రిమాండ్ విషయమే అడగడం జరిగింది. రిమాండ్ ఎందుకు చేయొద్దు అంటే, ఈ సెక్షన్ మీద వాదన జరిగింది 118/1. ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ 299, దాని మీద కూడా కౌన్సిల్ గారు వాదించారు. అదేం లేదు, ఓన్లీ అల్లు అర్జున్ గారి గురించే. ఇంకోటి వారు జడ్జి గారు సంచలనం సినిమా అయిపోయింది, కానీ ప్రాణం సంచలనం కాకూడదు కదా. ఎస్, 100%. ఎందుకంటే ఎవరైనా అంతే, అందులో భాగమే ఇవాళ అల్లు అర్జున్ రిమాండ్ విషయంలో కూడా అదే అభిప్రాయపడింది కోర్టు అంటూ కూడా చెప్పుకొచ్చారు. వాదనలు, సుదీర్ఘ వాదనలు విన్నటువంటి ఒక కోర్టు రిమాండ్కు విధించింది అల్లు అర్జున్. ఇందులో పోలీసులు కూడా
ఏ విధంగా కూడా ఉదయం నుంచి కూడా ఏ విధంగా కూడా అంటే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అల్లు అర్జున్ కూడా తెలియదు. ఏ మాత్రం స్మెల్ లేకుండా పోలీసులు కూడా వెళ్ళి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావడం, ఇదంతా ఉదయం నుంచి చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది. ఉదయం నుంచి అటు 2 రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లు అర్జున్కి అభిమానుల విషయంలో కావచ్చు ఈ కోర్టు ఏం తీర్పిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసును ఉటంకించారు షారూఖ్ ఖాన్ కావచ్చు, అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో బాబా కేసు విషయాన్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్పారు. దాంతో కొంతమంది చనిపోయారు. ఇలాంటి కేసులు అంటే తొక్కిసలాటతో చనిపోతే దానికి ఒక బాధ్యులు కూడా ఉంటారు. ఎవరు ఆ బాధ్యులు అనేది వాళ్ళని కూడా శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి విధంగా ఉంది. నిండు ప్రాణాలను ఎవరు బలి తీసుకున్నా వాళ్ళు ఎంతటి వారినైనా వాళ్ళు శిక్షకు ఎందుకు అర్హులు కాదు, ఎందుకు రిమాండ్ విధించకూడదు అంటూ ఈ విధంగా వాదనలు జరిగినాయి. అదేవిధంగా కోర్టు తీర్పిచ్చింది, రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ని పంపించింది. ఆ తర్వాత మరో పక్క హైకోర్టులో కూడా వాదనలు కొనసాగుతున్నాయి. ఏం కొనసాగినప్పటికీ రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం ఇక వేస్తే బెయిల్ పిటిషన్ సోమవారం నాడు వేయాల్సి ఉంటుంది. మొత్తానికి కోర్టు సమయం కూడా ముగుస్తుంది. మొత్తానికి హైకోర్టు కూడా ఏం తీర్పిస్తుందని కొద్దిసేపటి తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అల్లు అర్జున్ మాత్రం చెంచల్గూడ జైలుకు పంపించారు. ఈ కేసు విషయంలో ఎవరు కూడా ఏ హీరో కావచ్చు, ఏ పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాంటి మాస్ గ్యాదరింగ్ ఉన్నట్టుంటే పబ్లిసిటీ ఉన్నట్టుంటే వాళ్ళు ఎవరైనా పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా చాలా సెన్సిటివ్గా వ్యవహరించాలి. అలా వ్యవహరించకపోతే మీరు కూడా శిక్షకు అర్హులే అనే విధంగా సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు నాంపల్లి కోర్టు. ఇది నాంపల్లి కోర్టు దగ్గర పరిస్థితి. ఇప్పటికే చెంచల్గూడ జైలుకి వెళ్ళారు. ఇప్పటికి బయటకు వచ్చినట్టుగా అడ్వకేట్లు కూడా అదే అంశాన్ని చెప్పారు. చాలా స్ట్రాంగ్గా వాదనలు వినిపించారు అడ్వకేట్లు. అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్ కూడా. అయినా కానీ కోర్టు అన్ని వాదనలు విన్నది. గతంలో ఉన్న కేసులను కూడా కేసు స్టడీ చేసేది. ఆ తర్వాత తీర్పిచ్చింది. ఇది పవన్ నాంపల్లి కోర్టు ముందున్నట్టుగా పరిస్థితి, కోర్టులో జరిగినట్టుగా విషయాలు, అంతకుముందు జరిగినట్టుగా విషయాలు. నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ వెళ్ళిపోయారు. అల్లు అర్జున్కి జైలు శిక్ష పడింది. రిమాండ్ ఖైదీగా ఇప్పుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.